వివాహ పొంతన చూసేటప్పుడు అమ్మాయి తల్లిదండ్రులు అవ్వచ్చు, అబ్బాయి తల్లిదండ్రులు అవ్వచ్చు, ఒక మ్యాచ్ నచ్చకపోతే నచ్చలేదని ధైర్యంగా వాళ్ళకి చెప్పట్లేదు. జాతకాలు కలవలేదంట, అందుకని వద్దనుకుంటున్నాం. అన్నిటికీ ఊతపదం జాతకాలు కలవలేదు. మంచి మ్యాచ్ స్వామి, చాలా అసలు మాకు అమ్మాయి నచ్చింది, ఒక అమ్మాయికి అబ్బాయి నచ్చాడు, ఫ్యామిలీస్ నచ్చాయి, అన్నీ నచ్చాయి, జాతకాలు కలవలేదంట, అందుకని వద్దనుకున్నాం స్వామి. ఈ మధ్యకాలంలో నా దగ్గరికి చాలామంది వస్తున్నారు, పేరెంట్స్, యూత్, ఇలా ఈ పాయింట్లతో. మీకు నచ్చకపోతే లిటరల్లీ నిజంగా నచ్చలేదని ధైర్యంగా చెప్పండి, అంతేకాని జాతకాలని బ్లేమ్ చేయకండి. ఏమన్నా అంటే ఆల్రెడీ 2-3 చూపించాను స్వామి, వాళ్ళందరూ ఇలానే చెప్పారు. మంచి నిష్ణాతులైన సిద్ధాంతుల దగ్గర చూపించండి తల్లి. ప్రతి ఒక్కరూ సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు, నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కాదు. మీరు ఎవరి దగ్గర నాలెడ్జ్ లేని వాళ్ళ దగ్గర చూపించి వాళ్ళు దోషాలను అన్నారని వాటిని భూతద్దం పెట్టి చూపించుకొని మంచి మంచి మ్యాచెస్ని మిస్ చేసుకొని మీ పంతులే చెప్పారు, ఇట్లా మీ పంతులే చెప్పారు. ఇవాళ రేపు బ్రాహ్మణేతరులు కూడా జాతకాలు చెప్తున్నారు తల్లి. ఎవరు పడితే వాళ్ళ దగ్గర చూపించుకొని జాతకాలని బ్రాహ్మణుల్ని బ్లేమ్ చేయకండి. మీకు నచ్చకపోతే నచ్చలేదని ధైర్యంగా చెప్పాడు, అంతేగాని జాతకాలను బ్లేమ్ చేయండి. జాతకాల్లో ప్రతిదానికి రెమెడీస్ ఉంటాయి. ఏ సిద్ధాంతి కూడా చేసుకుంటే చనిపోతారు, విడిపోతారు, ఇట్లా నెగిటివ్గా ఏ సిద్ధాంతి చెప్పడు. జాతకంలో ప్రతి దానికి రెమెడీ ఉంటుంది. నిష్ణాతులైన సిద్ధాంతుల దగ్గర చూపించుకోండి. ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర చూపించేసుకోండి. ఇదిగో మీ పంతులే చెప్పాడు, అందుగురించే మేము డ్రాప్ అయిపోయాం. అన్నీ కుదిరే కానీ డ్రాప్ అయిపోయాం. చాలామంది ఇదే కంప్లైంట్. నిష్ణాతులైన సిద్ధాంతుల దగ్గర చూపించుకోండి. ఏ సిద్ధాంతి కూడా చనిపోతారు, విడిపోతారని చెప్పరు. ఆలోచించండి. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, జాతకాలు కలవలేదు కాబట్టి మేము డ్రాప్ అయిపోయాము ఇలాంటి మాటలని చెప్పకండి.